హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. సో ఇది అయితే మెటర్నిటీ ఫుల్ లెంత్ వ్లాగ్ అనమాట. మీరు అప్లోడ్ చేయమని చెప్పి అయితే అప్లోడ్ చేస్తున్నాము ఎడిట్ చేసి. యాక్చువల్గా ఏంటి అంటే చాలామంది గెస్ట్ చేశారు, ఇది యారాడ బీచ్ దగ్గర కదక్క అని చెప్పేసి. అవును, ఇదైతే యారాడ బీచ్ దగ్గర, ఎందుకంటే మాకు ఇంటికి కొంచెం దగ్గరలో ఉండేది యారాడ బీచ్. సో అక్కడైతే కొంచెం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు, ఎండల్లో ఎక్కువ ఎందుకు అలసిపోవడం అని చెప్పేసి మేము ఇంకా యారాడ దగ్గర అయితే ప్లాన్ చేస్తామన్నమాట. అండ్ ఈ సెట్ అది కూడా శేఖర్ అరేంజ్ చేశారు. యాక్చువల్గా ఏంటి అంటే మెటర్నిటీ షూట్ చెయ్యాలి అనే ప్లాన్ అయితే మాకు లేదు, మాకు అంటే నాకు, కానీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదనమాట. ఎందుకు ఈ టైంలో మెటర్నిటీ షూట్ అది ఇది అని చెప్పేసి అందరు కళ్ళు పడతాయి, అవసరమా వద్దు అని చెప్పి ఇప్పటి వరకు చేయనివ్వలేదనమాట. సో ఇంకా నేను కూడా సర్లే లైట్ ఎందుకులే, పర్లేదు, అంత అవసరం ఏం లేదు, శ్రీమంతం చేసుకున్నాం కదా, ఆ పిక్స్ అందులో అన్నీ ఉన్నాయి కదా, అవి సరిపోతాయి, ఇంకా మెటర్నిటీ షూట్ ఏం అవసరం లేదు అని చెప్పాను. బట్ మీ అందరికీ తెలుసు కదా శేఖర్ ఫోటోగ్రాఫర్ అని చెప్పి. ఫోటోగ్రాఫర్ అయ్యుండి మెటర్నిటీ షూట్ చేయకుండా ఉంటాము అంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. సో అలానే శేఖర్ కూడా లేదు, కనీసం ఒక ఈవెంట్కి ఒక మెమొరీ అయినా ఉండాలి కదా, నేను అన్ని డ్రెస్సెస్ చేంజ్ చేయమని అడగను, ఓన్లీ సింగిల్ డ్రెస్తో నీకు కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసేసుకుంటాను, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం నేను తీసుకుంటాను, నాకు ఇవన్నీ గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి తను అన్నారు. సరే, ఇంకా శేఖర్ అంతలా చెప్పినప్పుడు మనం వెనకంటూ ఉంటామా, పక్కా వింటాం కదా. సో ఇంకా శేఖర్ సరే వెళ్దాంలే, చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అలా అలా మెల్లమెల్లగా లేట్ అయ్యింది, వెళ్దాం అనుకున్నాం. శేఖర్ కూడా ఈ మధ్యన అంతా షూట్స్లో బిజీ ఉన్నారు, సో ఏదో ఒక రోజు ఫ్రీ అయినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇప్పటి వరకు చేయలేదు. సో ఇంకా ఈరోజైతే ఫ్రీ ఉన్నారు అని చెప్పేసి మేము ఇంకా అంటే ఆ రోజు ఫ్రీ ఉన్నారని చెప్పేసి ఇంకా సర్లే చేసేద్దామని చెప్పి ఆ సెట్ అది కూడా శేఖరే మాట్లాడారు. మొత్తం తీసుకొచ్చి మార్నింగే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 6కి మేము అక్కడ ఉన్నాము. యాక్చువల్గా 6కి ఐ థింక్ బీచ్ దగ్గరలో ఉన్నాము, ఎందుకంటే ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఆ టైంలో మనం చేయాలంటే నీరసంగా ఉంటుంది, నార్మల్గానే నీరసంగా ఉంటుంది, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎక్కువ నీరసంగా ఉంటుంది కదా. ఇంకా అందుకని సరే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి చేసుకుని త్వరగా వచ్చేద్దాము అనుకున్నాము. యాక్చువల్గా ఈ డ్రెస్తో ఇంకొక డ్రెస్ కూడా తీసుకుని వెళ్ళాము, లైక్ ఒకవేళ మనం కొంచెం నీరసంగా కాకుండా కొంచెం ఎనర్జీ ఉంది, చేయగలను అంటే అది కూడా చేంజ్ చేసి చేయొచ్చు అని చెప్పి అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ తెలిసిందే కదా, మనకి ముందే నీరసం వచ్చేస్తుంది, అందుకని ఈ డ్రెస్తో ఒకటి కావచ్చేసి ఆ డ్రెస్ జస్ట్ ఇలా వేసి ఒక రీల్ చేసి అది కూడా తీసేసామన్నమాట. ఇంకా ఎక్కువ చేయలేదు. ఇంకా ఏంటంటే శేఖర్ అంతా అంటే లైక్ ఇప్పుడు బయట ఫోటోగ్రాఫర్స్ అనుకోండి, మనకు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అది ఇది అని చెప్పేసి. ఇక్కడ అంతా శేఖర్ వాళ్ళ ఫ్రెండ్సే కాబట్టి మొత్తం అసలు ఫుల్ కామెడీ చేసామన్నమాట. మొత్తం వాళ్ళు ఒక పోస్ట్ చెప్తే నేను ఒకటి పెట్టడం, కావాలని ఏదో ఒకటి అన్నాను, శేఖర్ ఏదో ఒకటి అన్నాను. అంటే లైక్ శేఖర్ ఎప్పుడు తీసే పొజిషన్లో ఉంటారు కదా, లైక్ ఫోటోగ్రఫీ కాబట్టి తను ఫొటోస్ తీస్తారు, వీడియోస్ తీస్తారు, కానీ ఇప్పుడు శేఖరే ఉండాలి కదా అక్కడ. ఫుల్ కామెడీ చేస్తున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మచ్చ అది మచ్చ ఇది అని చెప్పేసి ఫుల్గా మేమైతే ఫుల్గా నవ్వుకున్నాము. షూట్ అంటే చాలా ఏమంటారు ఫన్నీగానే అయ్యింది, అందరూ ఉన్నప్పుడు ఫన్నీగానే ఉంటుంది కదా. ఇంకా మాతో పాటు అత్తయ్య అండ్ యమున కూడా వచ్చారు. లైక్ ఎలాగో ఖాళీయే కదా, ఏం చేస్తారు ఇంట్లో, వాళ్ళు కూడా అలా వస్తే కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా అందరం కలిసి వెళ్ళాం. ఎలాగో పెద్ద కారే కదా, స్పేస్ కూడా ఉంది, ఏం చేస్తామని చెప్పి అందరం సరదాగా వెళ్ళామన్నమాట. మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు, 6 o'clock అంటే ఇంకా టైంకి టిఫిన్ ఏం చేస్తాము, ఇంకా వెళ్ళిపోయి మా ప్లాన్ ఏముండేదైతే ఒక డ్రెస్తో తీసిన తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ వేసుకుందామని. బట్ ఒక డ్రెస్తో చేసినప్పటికే సన్న మన మీద స్టాప్ పెట్టి మొత్తం ఎనర్జీ మొత్తం లాగేసారు అనమాట. ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోయిన తర్వాత నా వల్ల కాదు, నేను ఇంకేం చేయలేను అని చెప్తే సరే ఇంక వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అన్నారు. అయినా కూడా టిఫిన్ తినేసాక సర్లే చేద్దాం, ఆ డ్రెస్తో ఒక రీల్ చేసేద్దాము, జస్ట్ చిన్నది, ఎందుకు డ్రెస్ తీసుకొచ్చాం కదా, చేయకపోతే బాగోదు అన్నట్టుగా ఒక డ్రెస్తో మళ్ళీ మేము చిన్న రీల్ అయితే చేసేసామన్నమాట. ఐ థింక్ అది ఇందులో అటాచ్ చేయలేదు. అండ్ ఇవి ఫొటోస్ కూడా లైక్ మేము ఇందులో బేబీకి సంబంధించిన షూస్ కానీ టీషర్ట్ మొత్తం ఇవన్నీ యూజ్ చేసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నీ చేసామన్నమాట. షూట్ అయితే చాలా బాగా అయ్యింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా అవుతుందని. బట్ అంటే సింగిల్ సెట్ సింగిల్ కాస్ట్యూమ్ అన్నా కూడా అంత బాగానే అయిందనమాట. అది కాక గాలి, అసలు ఎంత గాలి వస్తుందంటే ఆ టీషర్ట్ సరిగ్గా నించోట్లేదు. ఒక్క ఫోటో క్యాప్చర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో మాకు ఆ టీషర్ట్తో. ఆ తర్వాత క్యాప్స్ చాలా ట్రై చేసామన్నమాట అన్నీ.
ఇంకా అన్నిటితో పిక్స్ అన్నీ ఇవన్నీ శేఖర్ ఐడియాస్ అనమాట. నాకు కనీసం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చెయ్యాలి అని ఒక 1% ఐడియా కూడా నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడు నాకు ఒక ఏమంటారు నిర్లక్ష్యం అనమాట. శేఖర్కి అన్నీ తెలుసు కదా, మళ్ళీ మనకెందుకు అంత కష్టపడ్డం, బ్రెయిన్కి ఎక్కువ మనం శ్రమ ఇవ్వకూడదు, ఆల్రెడీ శేఖర్కి అన్నీ తెలుసు కాబట్టి అని చెప్పేసి నేను అన్నీ ఏం పట్టించుకోను. శేఖర్ ఏం చేయమంటే అది చేస్తా అంతే, అంతకుమించి మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వమన్నమాట. సో ఇంకా షూట్ అయితే చాలా బాగా అయింది. శేఖర్ కూడా చాలా హ్యాపీ ఉన్నారనమాట. కొన్ని ఫొటోస్ కూడా ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయాయి. ఐ థింక్ వీడియోలో కొన్ని అటాచ్ చేసాము మధ్య మధ్యలో ఫొటోస్, ఎడిటింగ్ అయిన ఫొటోస్ అయితే. సో శేఖర్ అయితే హ్యాపీ అనమాట. యాక్చువల్గా శేఖర్ని హ్యాపీ చేయడానికి ఈ మెటర్నిటీ షూట్ అయితే మేము చేసాము. లేదైతే నేనైతే మాత్రం నాకు చాలా బద్ధకం ఎక్కువ నువ్వు అని చెప్పేస్తాను అనమాట. బట్ శేఖర్కి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేమైతే ఈ వీడియో చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ స్టే ట్యూన్డ్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. బాయ్.